మా తాతలు, తండ్రుల కాలంతో పోల్చుకుంటే అనేక మార్పుల్ని చూసిన తరం మాది. మా బిడ్డలు అనేక మార్పులు చూస్తున్నారు. అయితే బిడ్డలతో కంపేర్ చేసి, పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే అనేక మార్పులు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మార్పులు చూసినోళ్ళం మేమే. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఆహ్, ఇదివరకు కారెక్కడం అంటే గ్రేట్. అలాంటిది కారు అద్దెకు తీసుకునేటటువంటి రోజులు. ఇప్పుడు కారు అద్దెకు కాదు, క్యాబ్. ఆటోకి బదులు క్యాబులు బుక్ చేస్తున్నటువంటి రోజులు. ఏడకి పోయిన క్యాబుల్లో వెళ్తున్నటువంటి రోజులు గూడా అలవాటైపోయినాయి. అంటే కాస్త ధనం ఉంటే పెట్టుకోవచ్చు. అప్పట్లో అపర ధనవంతులకు మాత్రమే కార్లు అనేటటువంటిది. ఇవాళ రోజున మధ్య తరగతి కూడా కార్లు ఎఫర్డ్ చేస్తున్నారు. విమానాలు ఎఫర్డ్ చేస్తున్నారు. ఇది మార్పుకి సంకేతం. ఇప్పుడు ఇందులో టెక్నాలజీ కూడా మార్పొచ్చింది. ఇదివరకు కారు సొంతదైతే లేదా అద్దెకు తీసుకుంటే. ఇప్పుడు క్యాబ్ ఇక్కడి నుంచి అక్కడి దాకా దించుతో కారులో దిగుతాం. ఇప్పుడు ఈ క్యాబుల్లో కొత్త టెక్నాలజీని టెస్లా తీసుకొచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి రోబో టాక్సీస్ అనాలా? లేకపోతే గనక డ్రైవర్‌లెస్ టాక్సీస్ అనాలా? వాళ్ళు తాజాగా సైబర్ క్యాబ్‌కి ఆమోదం పొందారు. ఆహ్, ఏదైతే ఇప్పటిదాకా దానికి ఆమోదానికి సంబంధించిన ఎదురైనటువంటి అడ్డంకుల్ని అధిగమించారు. టెస్లా ఇప్పుడు పేటెంట్ సంపాదించింది సైబర్ క్యాబ్ మీదన. రాబోయేటటువంటి రోజుల్లో డ్రైవర్‌లెస్ కార్స్ అనేది చూడబోతున్నాం.